హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారన్నది కామెంట్స్ అసలు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. నేనైతే ఇప్పుడైతే 35 చిన్న కథ కాదు అనే సినిమా అయితే చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో పాటు అయితే రివ్యూ రూపంలో అయితే షేర్ చేసుకుంటున్నాను. కథ సారాంశంలో వెళ్ళినట్లయితే ప్రసాద్ విశ్వదేవ్ తిరుపతిలో ఒక బస్ కండక్టర్ అన్నమాట. అతని భార్య సరస్వతి, నివేద థామస్. వాళ్ళకి ఇద్దరు కొడుకులన్నమాట. అందులో పెద్దోడు అరుణ్ దేవ్. లెక్కల్లో వీక్ అనడం కంటే జీరో అనడం కరెక్ట్ అనమాట. ఇప్పుడు జీరో కంటే ఎక్కువ మార్కులు రావు అతనికి. చదివే 6వ క్లాసు. ఆ స్కూల్‌కి చాణక్య వర్మ, ప్రియదర్శి అనే లెక్కల టీచర్ వస్తారనమాట. అరుణ్‌ని జీరో అని పిలుస్తారనమాట. అవమానిస్తారనమాట. అతనితో స్నేహం చేస్తే మార్కులు వచ్చే వాళ్ళు కూడా నష్టపోతారని స్నేహితులను విడగొడతారనమాట. ఇలాంటి వాతావరణంలో లెక్కలంటేనే అసహ్యం పెరుగుతుంది అరుణ్‌కి. కానీ ఎలాగైనా 35 మార్కులని తెప్పించి తన కొడుకు పాస్ అవ్వాలని కోరుకుంటుంది తల్లి సరస్వతి, నివేదిత థామస్. ఆమె స్వయంగా లెక్కలు చెప్పాలనుకుంటుంది. కానీ ఆమె 10థ్ ఫెయిల్ అయిందన్నమాట. అయినా సరే పట్టుదలగా తాను నేర్చుకున్న కొడుక్కి లెక్కలు ఆసక్తి కలిగించే ప్రేమగా బోధిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ సారాంశం అన్నమాట. చాలా తర్వాత ఒక సంస్కారవంతమైన చిత్రం చూసి అనుభూతి కలిగిందన్నమాట. సంభాషణలోని పాత్రలు, చిత్రాల్లోని సంస్కారం కనబడుతుంది. ఇందులో ఏ పాత్ర చెడ్డది కాదు. ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి భావోద్వేగాలు వాళ్ళవి. ఈ మధ్యన శకుంతలాదేవి బయటకొచ్చిందన్నమాట. లెక్కల విషయంలో అందులో అద్భుతాలేమైనా కనిపిస్తాయో అంటే పెద్దగా కనిపించబడలేదు. కానీ ఇది అలాంటిది కాదు. బైఫ్ కాకపోయినా లెక్కలతో, అంకెలతో కూడిన డైలాగులు, ఉదాహరణలు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయన్నమాట. ఓడిపోతామనే మైనస్ నుంచి గెలుస్తామని ప్లస్ వైపు నడిచేటట్టుగా అయితే ఎదురయ్యి మజిలీ 0 అనే లైన్ 2 సార్లు వినిపిస్తుందన్నమాట. సందర్భం నుంచి అయితే నంబర్ లైన్ తెలిస్తే తప్ప ఇది అర్థం కాదన్నమాట. ఇవి కాకుండా అర్థవంతమైన కోట్స్ ఇలాంటి లైన్‌లు 1, 2 ఉన్నాయన్నమాట. మంత్రి పోయారని ఆట ఆపేస్తే సిపాయికి మంత్రి అయ్యే అవకాశం వచ్చేదాకా ప్రాథమికంగా చెస్ ఆట తెలిసిన ఎవరినైనా ఈ లైన్ ఆకట్టుకుంటుంది. అందులో జీవన పాఠం కూడా ఉందన్నమాట. మనిషికి మాటకి వినడంతో కాదు పాటించడంతో వస్తుంది. ఇది కూడా మంచి లైన్ కూడా అందరికీ అర్థమవుతుందన్నమాట. అలాగే 0కి ఒక పక్కన అంకె వేస్తే ఆ సంఖ్య బలం పెద్దదవ్వడం, మరో పక్క వేస్తే చిన్నదవ్వడం ఎందుకు ప్రాక్టికల్‌గా ఒక సీన్‌లో చూపించడం చాలా బాగుందన్నమాట. ఇది దర్శకుడు మెచ్యూరిటీకి తగ్గట్టుగా మంచి సినిమానైతే కనబరచడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఇటువంటి సినిమాలైతే అసలు రేర్ అనమాట. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ని తీసుకురావడం, అందులో ఆహ్, మన నివేద నటించడం అనేది చాలా అంటే మంచి అనమాట. ఎందుకంటే ఇటువంటి కాన్సెప్ట్‌ని ఇప్పుడున్న జనరేషన్‌కి మనకి అర్థమయ్యేటట్లుగా అయితే చూపించడం అనేది చాలా ఒక మంచి హెయిర్ స్టైల్ చూపించారనమాట. అలాగే అప్పటికి లెక్కల మాస్టర్‌కి వైపు ఉండి ఒక పిల్లవాడు ఎగ్జామ్ హాల్‌కు ఆ మాస్టర్ పైన పిల్లల పైగా గట్టిగా డోంట్ డిస్టర్బ్ అని అరిచే సీన్ కూడా అతని అతనికి ఆకట్టుకున్నట్టుగా అనిపిస్తుందన్నమాట కొన్ని కొన్ని సీన్‌లయితే. సినిమా అయితే నాకైతే బాగా నచ్చిందన్నమాట. మీరు కూడా మీ సినిమా చూస్తే మాత్రం మీకెలాగా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇటువంటి సినిమాల్లో ఇటువంటి క్యారెక్టర్లు అయితే మనకు ఖచ్చితంగా అయితే ఎంకరేజ్ చేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మన ఛానల్ తరపున. ఎందుకంటే విశ్వదేవ్ రాచకొండ కూడా పాత్రకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయాడనమాట. సటిల్‌గా చేస్తూనే అవసరమైనంత మేరకు ఎమోషన్‌ని పండించారనమాట. నివేద తర్వాత ఆకట్టుకున్న నటుడు అరుణ్ దేవ్ అనమాట. బాలనటుడికి మంచి పరావకమైన నట ప్రదర్శించారనమాట. అభయ్ దుద్దూరి, అనన్య ముడుగుల కూడా మంచి ఈజ్‌తో చేశారనమాట. ప్రియదర్శి నుంచి ప్రేక్షకులు ఇంకా ఆశిస్తారనమాట. ఇక్కడ అతను చేసింది సరిపోలేదు. భాగ్యరాజ్, గౌతమ్ వారి పాత్రల్లో టెక్నికల్‌గా అయితే సినిమా అయితే ఒక స్టైల్ తీసుకెళ్లారనమాట. సో, సినిమా అయితే పర్ఫెక్ట్ వేలో అయితే తీయడం జరిగిందనమాట. ఇలాంటి కథలు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా అయితే థియేటర్‌కెళ్ళి చూడండి. థియేటర్‌లో నేను చూసినట్టు నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఏదైనా తప్పుగా మాటలు ఖచ్చితంగా క్షమించండి. సో, ఖచ్చితంగా నేనైతే మరొక వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. హైదరాబాద్‌లో చాలా భారీగా వర్షాలు పడుతున్నాయి. అక్కడే మేమున్న ఏరియాలో. సో, మీ దగ్గర ఎలా పడుతుంది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.